హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వై రామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గట్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది. గట్ హెల్త్ నీట్ అండ్ క్లీన్గా హ్యాపీగా ఉంటే సగం డిసీజెస్ మీ వద్దకి రావు అంటున్నారు. ఇందులో నిజం ఎంత? అంటే డెఫినెట్లీ మనకు హిపోక్రట్స్ చెప్పిన ప్రకారం 400 BCలో అసలు ఎవ్రీ డిజీజ్ అని సిట్స్ ఇన్ బోవెల్స్ అని అంటారు. అంటే ఇంటెస్టైన్స్ని ప్రతిదీ ఒక ఏ డిజీజ్కైనా మూలం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఈవెన్ మన ఇండియన్ సిస్టమ్ ప్రకారమైనా రీసెంట్గా వీళ్ళు చెప్పిన వెస్ట్రన్ సిస్టమ్ ప్రకారం దీంట్లో ఏమంటే గట్ మైక్రోబయోటా అనేది ఇప్పుడు యాక్చువల్గా అది ఉంటుందని చాలామందికి తెలుసు, కానీ దాని రోల్ ఇంకా ఇన్ వేరియస్ దాని ఇంప్లికేషన్స్ ఇన్ వేరియస్ డిజీజెస్ అనేది రీసెంట్గా మోర్ కోరిలేట్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే మన బాడీలో ఏమంటే ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. అంటే ఓన్లీ ఇంటెస్టైన్లోనే కాదు, మనకి ఇప్పుడు స్కిన్ మీద ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియాలో ఉండొచ్చు. ఇంటెస్టైన్లో ఉండే నెంబర్ కానీ స్పీషీస్ వేరియేషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మనకు ఆ స్పీషీస్ కూడా నెంబర్ ఆఫ్ స్పీషీస్ కూడా మోర్ దాన్ 1000 ఉంటాయి. వేరియేషన్స్ అనేది అన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా కనుక చూసుకున్నట్లయితే ఇది ఇంటెస్టైన్ ఫ్రమ్ ఓరల్ క్యావిటీ నుంచి త్రూ అవుట్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఎవ్రీ ప్లేస్లో ఉంటాయి. కాకపోతే యాజ్ యూ గో డౌన్ వాటి నెంబర్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఫుడ్ పైపు, తర్వాత చిన్న పేగులు ఎక్కువ, తర్వాత ఇంకొంచెం పెద్ద పేగులు ఇంకా ఎక్కువ, అన్నిటికంటే అట్లా రాను పెరుగుతూ ఉంటాయి. అయితే దీంట్లో ఏమంటే బ్యాక్టీరియా అనగానే అంటే దీంట్లో బ్యాక్టీరియానే కాదు, బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ అన్నీ కూడా ఉంటాయి ఈ మైక్రోబయోమ్లో. ఇందులో కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుందా సార్? అదే చెప్తాను. మనకు మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియాస్ ఇందులో మనకు హెల్ప్ చేసేవే ఉంటాయి. సింబయాటిక్ రిలేషన్ విత్ హ్యూమన్ బాడీనే ఉంటుంది. కొన్ని మాత్రము డిజీజ్ పెథోజెనిక్ ఉంటుంది అనమాట. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హెల్ప్ ఉంటాయి. నిజానికి ఆ గట్ బ్యాక్టీరియా అనేది లేకుండా ఉంటే మనం విల్ సకమ్ టు మెనీ ఇల్నెస్ అన్నట్టు, మన నేటివ్ పాపులేషన్ లేకుంటే. అందుకే అదొకటే కాకుండా ఈ గట్ మైక్రోబయోమ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ యువర్ బాడీతో కమ్యూనికేట్ ఉంటుంది. హార్మోనల్ కానీ న్యూరల్ అని వేరియస్ పాత్వేస్ ద్వారా కమ్యూనికేటింగ్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది చాలా ఫేమస్, అట్లానే కాకుండా వేరే ఆర్గాన్ సిస్టమ్తో కూడా దీనికి ఇంటర్ కమ్యూనికేషన్స్ ఉంటుంది. వీటి ఇంబ్యాలెన్స్ అనేది కానీ వీటి ఇంప్రాపర్గా ఉండడం వల్ల కానీ వేరియస్ డిజీజెస్ అనేది వెరీ కామన్. అయితే ఇప్పుడు గట్ హెల్త్ మోస్ట్ కామన్ డిసీజెస్ ఏంటి సార్? గట్ హెల్త్ ప్రాపర్గా లేకపోతే అటాక్ అయ్యేది అట్లా మోస్ట్ కామన్ అని కాదు. ఇప్పుడు మరి కామన్గా మనకు గట్ సిమ్టమ్స్ వచ్చేసరికి అయితే వాళ్ళు వచ్చేది ఒకవేళ బ్లోటింగ్ అని కానీ, కాన్స్టిపేషన్ కానీ, లూజ్ మోషన్స్ అని కానీ, అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ గెయిన్ అని కానీ, అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ అని కానీ, ఇవి కామన్గా ఉంటాయి. అట్లనే కాకుండా ఇవన్నీ కాదు, వేరియస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తోని, డయాబెటీస్తోని, హైపర్ టెన్షన్తోని, కార్డియోవాస్కులర్ డిజీజ్తోని, ఒబేసిటీతోని, అన్నిటితోని కూడా దీనికి రిలేషన్ ఉంటుంది. అంటే ఓన్లీ గట్ అనే కాదు, కానీ కామన్ సిమ్టమ్స్ ఇట్లా. అయితే ఇది మనము అసలు మీది కరెక్ట్గా దీన్ని మెయింటైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది స్ట్రెస్కి కూడా రిలేటెడ్ ఉంటుంది. అందుకే కొంచెం ప్రాపర్గా స్లీప్ వెళ్ళడము, మీ డైట్ విషయంలో కొంచెం రిఫైన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటిని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవడము. యూ ట్రై టు ఇంక్లూడ్ హై ఫైబర్ డైట్, లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, రిలేటివ్లీ లీఫీ వెజిటబుల్స్ బెటర్ ఫ్రూట్స్ కంటే, అట్లాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవడము. ప్రాపర్గా నిద్ర, స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు ఇంకా మీరేమంటే అడిక్వేట్గా హైడ్రేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ఇట్ ప్లేస్ రోల్. సార్, రీసెంట్ టైమ్స్లో మీరేమైనా కేసెస్ చూసారా? బికాస్ ఆఫ్ దిస్ గట్ హెల్త్ ప్రాబ్లం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అదే చెప్తున్నాయి. అట్లా ఇది ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అని ఉంటే అట్లా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇన్ జనరల్ వాళ్ళు వేగ్ సిమ్టమ్స్తోనే ఉంటారు. మనం వేరియస్ కారణాలు అన్ని ఓవర్లాప్ సిమ్టమ్సే ఉంటాయి కాబట్టి ఇది గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందని చెప్పడం ఒక్కొక్కసారి, ఎక్సెప్ట్ బారింగ్ ఫ్యూ కేసెస్, ఇట్ ఈస్ వెరీ రేర్ అనమాట. కానీ మరి దాన్ని అడ్రస్ చేసి దాన్ని ట్రీట్ చేయడం ఎలాగా సార్? హౌ డు యు ట్రీట్? అదే ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోవడము. అంటే టైంకి తినడము, ఫైబర్ రిచ్ ఫుడ్ తినడము, ఇది అన్ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్, ప్రోబయాటిక్స్, కానీ కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్ లాంటివి తీసుకోవడం, పెరుగు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అయితే అట్లాంటివి తీసుకోవడము.
ఇవి మనం రెగ్యులర్‌గా చెప్పేది. వాటితో పాటు మనం ఒక్కోసారి పేషెంట్ స్టేటస్ మంచిగా ఉంది, హెల్తీ స్టేటస్ బాగుంది. కొంచెం ప్రోబయోటిక్ అని, ప్రీబయోటిక్ అని మనం ఇస్తామనమాట. సప్లిమెంట్ చేస్తాం. ఓకే. సరే ఇది చాలా కన్‌ఫ్యూజన్. ఆల్ వైట్స్ అవాయిడ్ చేయండి అంటారు. ఆ వైట్స్‌లో పెరుగు కర్డ్ కూడా ఉంటుంది. హ్మ్. బట్ దట్స్ ఎ గుడ్ ప్రోబయోటిక్. యూ హావ్ టు టేక్ కర్డ్ వెరీ ఈ రెండిట్లో దేన్ని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు సార్? ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. కానీ మన ఎయిమ్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, లేదు నాకు క్యాలరీ ఇంటేక్ రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా చెప్పింటారు. షుగర్స్ గానీ, వీట్ గానీ అట్లాంటివి తినొద్దని. వాళ్ళకి అట్లా ఇంప్లికేషన్. కానీ ఇప్పుడు మామూలుగా మీరు పని చేసుకునేటోళ్ళకి ఆల్ వైట్స్ వెయిట్ చేయండి అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఏం తింటారు? అది అందరికీ ఇంప్లికేషన్ కాదు. బట్ వాళ్ళ ఇంటెన్షన్‌ని బట్టి మీరు చేయొచ్చు. ఇప్పుడు ఒకరు వెయిట్ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకోవాలనుకుంటున్నారు. రెగ్యులర్ స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నారు. వాళ్ళని షుగర్ తినమని అయితే చెప్పలేం కదా! హ్మ్. అట్లాంటి వాళ్ళకి అది ఇంప్లికేషన్. ఒక మామూలు కామన్ మ్యాన్‌కి అంత స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి మనకు స్పెసిఫిక్‌గా మనము ఈవెన్ లాక్టోజ్ ఇంటాలరెంట్ వాళ్ళకి కూడా మనం పెరుగు తీసుకోవచ్చు. ఒక సర్టెన్ క్వాంటిటీ వరకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఈ పెరుగు అనేది ప్రోబయాటిక్. నువ్వేం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకున్నా ఒక లిమిటెడ్ ఫైనైట్ క్వాంటిటీలో తీసుకుంటే దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్ వైట్స్ అవాయిడ్ చేయడం అనేది ఐ థింక్ వెరీ తక్కువ పాపులేషన్‌కి వర్తిస్తదని నేను అనుకుంటున్నాను. ఆల్ రైట్ సార్. థాంక్ యూ సో మచ్.